చెప్పండి ఇప్పుడు ఎవరెవరికి మిషన్స్ కావాలి ఏంటి మీకు 1 2 మీరు వద్దా ఉన్నాయా కొనేసుకున్నారా సర్లే మిషన్స్ పక్కన పెడదాం నిజంగా అందరికీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్టేనా ఖచ్చితంగా చేస్తాను ఇంట్రెస్ట్ ఉందా ఫ్యాషన్ డిజైనింగ్ అయినా నేను ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటో ఒక పాయింట్ చెప్పండి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి పోనీదేనా మీద చెప్పండి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి చెప్తాను వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి మైక్ ఇస్తాను మాట్లాడు స్టేజ్ ఫీర్ ఉండకూడదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక స్టేజ్ ఫీర్ వదిలేసాను నాకు స్టేజ్ ఫీర్ ఉంది మామూలుగా అక్కనే మేడం అని పిలవద్దు అక్కే చెప్పండి యూట్యూబ్ ఈటీవీ కాదు యూట్యూబ్ మా మమ్మీ కొంచెం మీలాగే తెలుగు సగం సగం వచ్చు నాలాగా సగం సగం చెప్పండి మైక్ తీసి ఇచ్చేస్తున్నా వెంటనే మాట్లాడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే స్టిచ్చింగ్ ఇంకా బ్లౌజులు నేర్చుకోవాలి స్టిచ్చింగ్ అయినా పోయి నేర్చుకోవాలి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చెప్పండి ఓన్ డిజైన్ మీరు ఓన్ గా డిజైన్ చేసేదాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు ఇప్పుడు హాఫ్ శారీస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి అది కామన్ గా అందరూ స్టిచ్చింగ్ చేసేస్తారు దాంట్లో మీరేం వెరైటీగా చేయగలరు అసలు మీరు దాంట్లో ఏ మోడల్ తీసుకురాగలరు మీరు దాంట్లో ఏం తీసుకురాగలరు అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే డిజైనింగ్ ఇప్పుడు నేను డిజైనింగ్ ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఉన్నది అది కంపెనీ వాడు ఇచ్చిన డిజైన్స్ నేను డిజైనింగ్ చేసింది కాదు నేను డిజైనింగ్ చేసింది ఒకటి ఉంది స్కిప్ డిజైనర్స్ అండ్ ఎంబ్రాయిడరీ అని దీంట్లో ఒకసారి నేను డిజైనింగ్ చేశాను నా బొటిక్ పేరు స్కిప్ డిజైనర్స్ అండ్ ఎంబ్రాయిడరీ ఇది నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నాను జనరల్లీ ఇలాంటి యాప్స్ కావాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది ఓన్ గా డిజైన్ చేసుకున్నాను స్కిప్ డిజైనర్స్ అండ్ ఎంబ్రాయిడరీ అలా ఓన్ గా మనం ఓన్ గా డిజైన్ చేసుకునే దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు మీ ఓన్ గా మీరు డిజైన్ చేయాలి ఏదైనా ఇప్పుడు ఒక డ్రెస్ ని మీరు ఊహించుకోవాలి ఆ డ్రెస్ ని మీరు ఒక స్కెచ్ తో గీయండి ఒక ఫ్యాబ్రిక్ ని సెలెక్ట్ చేసుకోండి ఆ ఫ్యాబ్రిక్ నుండి ఆ డ్రెస్ ని ఆ మోడల్ లో స్టిచ్చింగ్ చేయండి దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ నార్మల్ జస్ట్ స్టిచ్చింగ్ అంతే టైలరింగ్ కోచింగ్ అంతే అవన్నీ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మీరు ఓన్ గా డిజైన్ చేయాలి ఒక డ్రెస్ ని కానీ ఏదైనా మీరు ఓన్ గా డిజైన్ చేయాలి దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అందరూ టైలరింగ్ స్టిచ్చింగ్ అవే మాట్లాడతారు కానీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మీ ఓన్ గా డిజైన్ చేసుకోవాలి ఏదైనా ఇప్పుడు మెహందీ ఉంది మెహందీ మన ఓన్ డిజైన్స్ లో పెడతాం మనకు నచ్చినట్టు పెడతాం అది డిజైనింగ్ అలానే ఈ డ్రెస్సెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ మనకు నచ్చిన మోడల్లో మనం ఒక కొత్త మోడల్లో స్టిచ్చింగ్ చేయాలి దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు అంతే స్టిచ్చింగ్ అవన్నీ కామన్ ఎందుకు స్టిచ్చింగ్ ఎందుకు రావాలి మనం డిజైనింగ్ చేయాలంటే ముందు స్టిచ్చింగ్ రావాలి అంతే అంత గురించి ఇంకేం లేదు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకోవాలంటే కోర్సెస్ ఉంటాయి బయట కాలేజెస్ ఉంటాయి బోల్డ్ ఉన్నాయి కాలేజెస్ మన యూనివర్సిటీస్ లోని చాలా ఉన్నాయి వెళ్ళండి డెఫినెట్ గా నేర్చుకోండి ప్రాబ్లం లేదు అది మీరు అది స్టార్ట్ చేసి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా హ్యాపీగా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఒక జాబ్ చేయొచ్చు మీరే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బొటిక్ స్టార్ట్ చేసి మీరే ఓన్ గా మీ కింద వర్కర్స్ ని పెట్టుకొని ఇవ్వచ్చు మీరు ఇన్స్టాగ్రామ్స్ లో యూట్యూబ్స్ లో కొన్ని షార్ట్స్ వస్తాయి స్టిచ్చింగ్ చేస్తూ ఫ్రాక్స్ అనేవి ఇంత బుట్ట బుట్ట ఫ్రాక్స్ వేసుకుని అవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ కింద వస్తాయి అలా మీరు చేయాలంటే ఫస్ట్ మీకు ప్రాక్టీస్ ఉండాలి ఐడియాలజీ ఉండాలి బాగా ఎలా చేయాలి ఏంటి ఏ మోడల్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు స్టిచ్చింగ్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్ కాదు జస్ట్ అది నేర్చుకోవడం వరకే ఇది వస్తేనే అది వస్తుంది ఐడియాలజీ ఉంటేనే మనం స్టిచ్చింగ్ చేయగలం బ్లౌజ్ నేర్చుకుంటాము అంటే కాదు కరెక్ట్ గా రావాలి కస్టమర్ కి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి ఇప్పుడు ఆ బ్లౌజ్ లో బోల్డ్ మోడల్స్ వచ్చేసాయి చాలా మోడల్స్ ఎక్కువైపోయి డిజైన్ చేయకుండానే నార్మల్ స్టిచ్చింగ్ తోనే బోల్డ్ మోడల్స్ వచ్చేసాయి అవన్నీ నేర్చుకోవాలి అవన్నీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రావాలి అలా రావాలి అంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అంత బాగా వస్తుంది ఎడ్యుకేషన్ కి టైలరింగ్ కి ఎటువంటి సంబంధం లేదు ఎడ్యుకేషనే టైలరింగ్ దాని అంటే టైలరింగ్ బేస్ చేసుకుని ఎడ్యుకేషన్ వదిలేయాల్సిన అవసరం లేదు
రెండు మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీరు మాక్సిమం హాఫ్ డేస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ అంటే హాఫ్ డేస్ అనుకుంటా మాక్సిమం. మహా అయితే సాయంత్రం 4 వరకు ఉంటుంది. 4 తర్వాత ఒక 1 hour మీరు టైలరింగ్ కేటాయించండి. డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలి అనుకునే వాళ్ళు. నేను డెఫినెట్ గా మీరు నేర్చుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని వస్తే నేను నేర్పిస్తాను. మీకు చెప్పని 10 డేసే కాదు, ఆఫ్టర్ 10th అయ్యే కూడా నేను నేర్పిస్తాను. ఏ ఫ్యాబ్రిక్ కి ఎటువంటి లైనింగ్ వేస్తే బాగుంటది, ఏ ఫ్యాబ్రిక్ కి ఎలా ఉంటే బాగుంటది మోడల్, దేని నుండి ఎలా కుట్టగలం, అసలు ఒక బుట్ట ఫ్రాక్ రావాలి అంటే లోపల ఎన్ని లేయర్స్ ఉండాలి, క్యాన్ ఉంటే సరిపోతుందా, ప్రతిదీ నేను నేర్పిస్తాను. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా రావచ్చు. నా ఫోన్ నంబర్, నా యూట్యూబ్ అకౌంట్ అన్ని ఇస్తాను. మనం ఒక నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు నేర్చుకుంటారు, స్టిచ్చింగ్ నేర్చుకుంటారు, మీరు కస్టమర్ స్కూటీస్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుండి మస్ట్ మీరు తీసుకోవాల్సింది రివ్యూస్ తీసుకోవాలి. అసలు ఎలా వాళ్ళకి ఫిట్ అయిందా లేదా, ప్రతి ఒక్కరు దాంట్లో మైనస్ పాయింట్ ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేశాక ఆ మైనస్ పాయింట్ ని మీరు ప్లస్ పాయింట్ చేసుకోవాలి. అంటే అది రెక్టిఫై చేసుకోవాలి. దాన్ని ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము కుట్టేది కూడా ఒక 10 మందికి సరిపోతే దాంట్లో ఒక్కరికి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు కరెక్ట్ గా తెలుసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు డిజైనింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తే అది ఈజీ కాదు. ఏది ఈజీ కాదు మీకు వచ్చే వరకు. నాకు ఈ మిషన్ పెట్టిన 6 months వరకు ఈజీ కాదు. నేనైతే ఏడ్చి మిషన్ ఇచ్చేద్దామని ఏడ్చాను. నేనైతే అసలు అవ్వట్లేదు వర్క్ అని. అలాగా ఇప్పుడు ఏంటంటే అది గ్రిప్ వచ్చిందా 1 year. ఏదైనా 1 year పడుతుంది మీకు గ్రిప్ రావడానికి కానీ దేనికైనా. ఆ 1 year మీరు కష్టపడాలి దానికోసం. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర రండి, నేను మీకు కావాలంటే తీసుకుంటాను. మీరు లోకలే అంటున్నారు కాబట్టి సాయంత్రం 4 కాలేజ్ అయిపోయినా, ఇన్ కేస్ కాలేజ్ జాయిన్ అయినా, లేదా 10th కి కాబట్టి మీకు బర్డెన్ ఎక్కువ ఉంటుంది. 10th class లో మీరు చదువుకోవాలి, ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవ్వదు. ఈ 10 days ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనే దగ్గరుండి మీకు అన్ని నేనే చేస్తాను. శారీ డ్రాపింగ్ కూడా నేనే నేర్పిస్తాను. అన్ని నేనే నేర్పించి మీకు మంచిగా, అంటే మీరు చదువుకుంటూ కూడా ఇంట్లో నేర్చుకోవచ్చు. అలా కూర్చుంకోండి, ఎక్కడ ఉన్నారో అలా కూర్చుంకోండి. చికెన్ తింటారుగా, చికెన్ ఎలాగా చికెన్ తింటే పొడవరా, బోన్ వెయిట్ పెరుగుతుంది, బోన్ వెయిట్ వస్తుంది. మీకు ఎంతవరకు ఉంటుంది 10th class? ఈవినింగ్ క్లాసెస్ ఎంతవరకు? ప్రతిభ స్కూల్లో ఎలా ఉంటుంది తెలుసా? సాయంత్రం 7 గంటల వరకు ఉద్యోగాలు. మా అక్క వాళ్ళ బ్యాచ్ అయితే, మా బ్యాచ్ కి వచ్చేసరికి లేదు. నేను ప్రతిభ విద్యాలయం, ఓకేనా? ప్రతిభ నేను మా అక్క ప్రతిభ బ్యాచ్. ఇప్పటికీ ఆ సార్లు ఎవరైనా చూస్తే వెళ్ళి కనబడుతున్నాను. అదే మిషన్ లో అయితే 2 types ఉన్నాయి. అది మీకు 2 కావాలి, లేదు ఏదో ఒకటే కావాలి, హెడ్ మార్చుకుంటారంటే అలా మాట్లాడతాను. అది మీ ఇష్టం. ఇప్పుడు జిగ్జాగ్ అంత అవసరం ఉండదు. ఫస్ట్ బ్లౌజ్ కదా నేర్చుకోవాలి. బ్లౌజ్ నేర్చుకోండి, జిగ్జాగ్ ది తర్వాత కొనుక్కోవచ్చు.